फर्स्ट लैंग्वेज तेलुगु में दानशीलमु इस वाले लेसन से, और उपवाचकम में बालकांडम, ये फर्स्ट लैंग्वेज तेलुगु का है। तो यहाँ पे देखिए क्रिंदी गद्य भागम चदवी प्रश्न को जवाब रायणी, यह आपको पढ़ना है पैराग्राफ। पढ़कर नीचे कुछ क्वेश्चंस दिए गए हैं, उस क्वेश्चंस के आंसर्स आपको लिखना है। देखिए पैराग्राफ क्या दे रखा है, देखिए कवित्वम, संगीतम, नृत्यम, चित्रलेखनम, శిల్పం ఈ ఐదింటిని లలిత కళలు అంటారు. ఈ కళలో కృష్ణదేవరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించి రాయల మన్ననలు అందుకునేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపచేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయి లాగే జడుడని చెప్పవచ్చు. एक पैराग्राफ है। अब इसके क्वेश्चन देखिए, यहाँ पे ललित कళలు ఏవి, आपको यहाँ से कवित्వం, चित्रण, ललित कళలు ये ढूंढ लेना है आपको, मैं नहीं कराऊंगा। కళలకు ఏ స్వభావం ఉన్నది, కవులు రాయల మన్ననలను అందుకోవడానికి గల కారణమేవి, సంగీతం పాడేవారిని గాయకులు అంటారు, అలాగే चित्रालु वेसे वारिनी ఏమంటారు। ये 4 क्वेश्चंस आपको पैराग्राफ से आपको ढूंढकर लिखना होगा। अब इस लेसन से इंपॉर्टेंट आंसर्स क्या क्या रहेंगे देखिए। తిరుగన్ వేరదు నాదు జిహ్వ అన్నాడు కవి, దీనిని బట్టి మీకు ఏమర్థమైంది, एक ఇంపార్టెంట్ క్వశ్చన్। మాట తిరుగులేరు మానధనులు అన్న మాటను మీరు సమర్థిస్తారా, ఎందుకు, ये भी एक इंपॉर्टेंट क्वेश्चन है। దానశీలము పాఠ్యభాగ నేపథ్యం ఏమిటి, और लॉन्ग में देखिए 10 सेंटेंसेस में लिखना है। దానశీలము పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటలో రాయండి, या सीताराम कल्याण विशेषालु विवरिंचंडी, ये लॉन्ग आंसर्स में है। अब पैराग्राफ, इसके बाद ऑब्जेक्टिव में से कौन से आपको पढ़ना है, पार्ट बी के ऑब्जेक्टिव देखिए। फर्स्ट, క్రింది బహుళైచ్ఛిక ప్రశ్నలు సరైన సమాధానం లేక, రంగరాయుడికి క్షేత్రంలో మంచి పంటలు పండుతాయి, గీత గీసిన, इसका मीनिंग लिखना है चारों में से, పొలం, తోట, గృహం, నేల, ये चारों में से कौन सा करेक्ट है आपको लिखना है। శ్రీహరి చరణములు పవిత్రమైనవి, గీత గీసిన నానా అర్థములు लिखना है आपको। इसे శివుడు ఎద్దు, బ్రహ్మహంస, విష్ణు సింహం, కోతి కొమ్మ, ये तीनों में से कौन सा सही है। కమలమునందు పుట్టినవాడు, व्युत्पत्ति पदमुनु गुर्तिंचंడి, इसके अंदर व्युत्पत्ति अपोजिट वर्ड्स कौन सा है लिखना है। त्रिविक्रमुडु है या अध्यक्षुडु है, नीरज भवुडु है या विष्णु है, आप लेना है। आ ई ए अनु सर्वनामाలను ఏమని అంటారు, సవర్ణములు, గుణములు, ఎణ్ణులు, త్రికములు। ఈ క్రింది వానులో ద్విగు సమాసానికి ఉదాహరణ, ద్విగు సమాసం का एग्जांपल आपको लिखना है। జీవధనములు, యువతీ యువకులు, భూత ప్రేతములు और దశ దిక్కులు। ధర్మము ఆచరించాలి, గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి, ధర్మము, దమ్మము, उसके बाद धर्ममु, दर्वमु, विवर रखते हुए मैं अपलोड करने की कोशिश कर रहा हूँ। देखिए ఎవరి భాష వాళ్లకు వినసొంపు, इस वाले लेसन में से कौन से इंपॉर्टेंट पैराग्राफ हो सकता है, कौन से आंसर्स आ सकते हैं, ऑब्जेक्टिव क्या होगा उसके बारे में देखिए। सबसे पहले ये पैराग्राफ पढ़ के आपको इसके क्वेश्चंस के नीचे 4 क्वेश्चन दिए गए हैं, इसके आंसर्स आपको लिखना है। जैसा మానవుని హృదయమును మధుర భావములతో నింపునది కవిత్వము, హృదయము దయార్ద్రమైనప్పుడు కవిత్వం ఆవిర్భవించున్నవి వాల్మీకి చెప్పెను, ధర్మార్థ కామమోక్షములు సాధించుటయే కవిత్వ ప్రయోజనకమని కొందరు అంటారు। సంస్కృత కవితను నిలయించి భారతీయ సంస్కృత ధర్మములను నిలబెట్టిన వ్యాస, వాల్మీకి, కాళిదాసులు నిత్య స్మరణీయులు। తెలుగు कवित्रयमुలు శ్రీనాథ పోతన अष्टदिग्गज कवुలని सुप्रसिद्ध। ये पैराग्राफ पढ़ लिया है मैंने। अब ये क्वेश्चंस के आंसर्स आपको यहाँ से ढूंढ के लिखना है। వాల్మీకి ఏమని చెప్పాను, కవిత్వం ఎటువంటిది, నిత్య స్మరణీయులు ఎవరు, సంస్కృత కవులు ఎవరు, यहाँ से आपको लिखना है। और इस लेसन से शॉर्ट आंसर्स कौन से इंपॉर्टेंट देखिए। కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించునో వివరించండి। రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి। మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు। ठीक है, लॉन्ग में देखिए। ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠం ద్వారా
సాముల సదాశివ గురించి మీకు ఏమర్థమైందో వ్రాయండి. ఇక మీ పరిసరాల్లో జరిగే ఏదైనా సంఘటనను వాడుక భాషలో సంభాషణ గురించి వ్రాయండి. और इससे रिलेटेड पार्ट बी देखिए, ये पार्ट बी है. अब ये कह रहे हैं मल्टीपल चॉइस. फर्स्ट, దేవుని సన్నిధానంలో అందరూ పెద్దలే. గీత గీసిన పదానికి అర్థాన్ని మీనింగ్ లిఖనా है. గుడి, సమీపం, మందిరం, కోవెల. పత్రికలలో చివరి పేజీయే సొంపుగా ఉంటుంది. గీత గీసిన పదానికి పర్యాయ పదం और మీనింగ్ లిఖనా है. సౌందర్యమందం, ఇంపు యాది, కంపు జంపు, ఇంపు తెంపు. वाणी बुद्धिमंतरालु गीता गीसना. ये संधि कौन सी संधि है? त्रिका संधि है, यणादेश संधि है, रुगागाम संधि है या सवर्ण दीर्घ संधि आपको लिखना है. रम्यమైన కావ్యాలు వారివి ఎన్నో ఉన్నాయి. ये काव्यालु इसको अंडरलाइन करे सो वाली को विकृति आपको लिखना है. ग्रंथालु, पुस्तकालु, कब्बालु, कवित्वालु. ये चारों में से कौन सा आपको लिखना है. మేం అర్థం చేసుకుంటాము. అర్థం गीता इसको नाना अर्थाल लिखना है. क्या है? ज्ञानम, धनम, धनम, शब्दार्थम, धनम, कोरिका, धनम, भेदम. अध्ययनम చేసేవాడు, इसके अंदर सరైన వ్యత్పదార్థం लिखना है. इसका व्यत्पदार्थम लिखना है. अध्ययनम చేయవాడు अध्यापकुడు, विद्यार्थी, आचार्युడు, अमात्युడు. तो ये कौन से इंपॉर्टेंट है. वीर तेलंगाना इस लेसन से क्या इंपॉर्टेंट होगा. पैराग्राफ्स कौन से इंपॉर्टेंट होंगे, क्वेश्चन आंसर्स कौन से इंपॉर्टेंट होंगे और ग्रामर कौन सा इंपॉर्टेंट होगा, आप लोग को अपलोड करने की कोशिश कर रहा हूं. एक अलर्ट से नोट्स बनाने के लिखने की कोशिश कीजिए. सबसे पहले हम देखेंगे यहां पर देखिए, क्रिंदी पद्याన్ని చదివి ప్రశ్నలకు జవాబులు. ये पोएम पढ़ना है आपको. तल నుండి విషము ఫణికిని पढ़ के क्या करना है आपको. क्वेश्चंस नीचे दिए गए हैं, उसके आंसर्स आपको लिखना है. तल నుండి విషము ఫణికిని విలయంగా తోక నుండు వృశ్చికమున్ తలతోక ఎనక యుండును खलुनकु निल्लुवेल्ल विषमु गदरा सुमति. देख पोएम है. अब इसके क्वेश्चंस नीचे देखिए. पामुकु विषम एక్కడ ఉంటుంది. अब यहां से लिखना है. यहां जैसा फणी की बोल के है ना, उसका आंसर ऐसा. तोका यंदु विषम कलदी दुम्मे किसको रहता है. वृश्चिकम उनको ऐसा आपको. दुर्जनुడి की विषम ఎక్కడ ఉంటుంది. जो बुरा इंसान है उसको कहां पर रहता है. निल्लुवेल्लला, जिसका आंसर है. तेल वानी अर्थात निश्चय. तेल का मतलब वृश्चिकमुन ये रहता है आपको. वृश्चिकमुन यहाँ पे वृश्चिक ये आपको लिखना है. तेल माने स्कॉर्पियन, बिच्छू, ये हो गया. उसके बाद इससे आने वाले शॉर्ट आंसर्स. తెలంగాణమున్న గడ్డి పూచయును సంధించని కృపాణము అని దాశరథి ఎందుకు అన్నాడు. తెలంగాణలో సంధ్యాభాను మొదటిసారి ఉదయించిందని కవి ఎందుకు అన్నాడు. ठीक है. उसके बाद दाशरथि कृष्णमाचार्యుల గురించి రాయండి. उसके बाद यहाँ पे देखिए क्रिंदी वाले 10 वाक्याల समाधान. ये पोएम है. या पोएम के आपको प्रतिपदार्थम लिखना होगा. तल्ली नी प्रतिभा डैश సంధ్యాభాను వెతికించిన్ లేదా తెలంగాణ భావదీయ तेलुगु जोधुल बड़ा. तो ये होगा. ठीक है. और इससे रिलेटेड यहाँ पे आपको इंपॉर्टेंट मल्टीपल चॉइस क्वेश्चंस देखिए. रुद्रमदेवी कृपाणमुतो शत्रुలను చెండాడింది. इसका पर्याय पदम लिखना है. कृपाणु मतलब हथियार. कत्ती खड़गम ये होगा. सुत्ती पल्लम, कलवारम गिन्ने, सुरी सदशम ये होगा. तो आपको करना है, ये मैं आपको नहीं बताऊंगा. देखिए, నాలుగు అయిన దిక్కులు అవే విగ్రహవాక్యం కలిగిన సమాసం. నాలుగు అయిన దిక్కులు, నాలుగు దిక్కులు ये होगा. दिक्कुलु नालुगु होगा. दश दिशल होगा. ईस्ट दिशल होगा. ये आपको लिखना है. ये नालुगु दिक्कुलु जो है ना, इसका ఈక్వల్ वर्ड. तो నాలుగు దిక్కులు. రాజు रिवाजुलु भूजु पट्टगन. इंदुलो अलंकारम, इसके अंदर अलंकारम को आपको कैसा लिखना है. कौन सा अलंकार है. वृक्षानुप्रास अलंकारम है, चेकानुप्रास अलंकारम है और लाटानुप्रास अलंकारम है, यमक हमें आपको लिखना है. तल्ली नी प्रतिभा विशेषमुలు భూత ప్రేత హస్తములని ये पद्यपादము గుర్తించండి. उत्पलमाला है या चंपकमाला है या मत्तेबम है या शार्दूलम है, आपको लिखना है. ये देखिए, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అన్నాడు. పరోక్ష వాక్యం గుర్తించండి. कौन सा है. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి చెప్పాడు. తన తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటున్నాడు.
తన తెలంగాణ కోటి రతనాల వీణాని దాశరథి అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణాని దాశరథి చెప్తున్నాడు. ये होगा. క్రింది పదాలకు సవర్ణ దీర్ఘ సంధి ఉదాహరణ. సవర్ణ దీర్ఘ संधि का एक एग्जाम्पल आपको लिखना है. जगमेल्ला, दिशांचलमु, दारिनिच्चिरी, मेनता. तो इस टाइप का ये पेपर है. उम्मीद करता हूं कि इस लेसन से आप बेनिफिट उठाएंगे. ऑल द बेस्ट माय डियर स्टूडेंट. इसी तरीके से ऑल सब्जेक्ट भी मैं अपलोड करने की कोशिश करूंगा.